లాస్ట్ 1 వీక్ నుంచి అల్లు అర్జున్ గారి మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ గారు కోమాలో ఉన్న శ్రీతేజకి ఒక ₹25,00,000 ఇస్తాను అని చెప్పారు. అనుకున్నట్టుగానే నిన్న ₹50,00,000 చెక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక వివాదం అనేది బయటకొచ్చింది. ఆ వివాదం ఏంటంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అండ్ అతను చెన్నై హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అతని చివరి కోరిక ఏంటంటే 'దేవరా' సినిమా చూసి చనిపోవాలి అనేది అతని చివరి కోరిక. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు అతని అభిమాని కౌశిక్‌కి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఏం బాధపడకు, నేను చూసుకుంటాను. నీ వైద్య ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది. మరి ఈరోజు కౌశిక్ వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు హెల్ప్ చేస్తామని చెప్పి చేయలేదు. ఈరోజు నా కొడుకు డిశ్చార్జ్ అవ్వాలంటే మినిమమ్ ఒక 20,00,000 కట్టాలి అని అంటున్నారు. నా దగ్గర రూపాయి కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు అని అనడంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి వివాదం అనేది తెరపైకొచ్చింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.